హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాం. ఊరిలో బాబు కొత్తగా మారుతున్న ఒక పెద్ద మార్కెట్ ఉండేది. ఆ ఊరిని అందరూ హెల్త్ బజార్ అని పిలిచేవారు. అక్కడ ప్రతిరోజు కొత్తగా పండ్లు కూరగాయలు వచ్చి చేరేవి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని కోరుకునే ఊరు అది. కానీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కన్నా ట్రెండ్ని ఫాలో అవ్వటం ఎక్కువైపోయింది. అక్కడ రెండు వర్గాలు మెల్లగా ఏర్పడ్డాయి. ఒకవైపు బాదం, ఇంకొక వైపు ఎండు ద్రాక్ష. ఇవి నీట్గా ప్యాకింగ్లో షైనింగ్ బాక్సెస్లో కనిపిస్తూ ప్రీమియం అని పేరు తెచ్చుకున్నవి. ఇంకోవైపు గుడ్లు, శనగలు, పల్లీలు. ఇవి సింపుల్గా ప్లెయిన్గా కనిపించే కానీ నిశ్శబ్దంగా బలం ఇచ్చే వర్గం. మొదట్లో అందరూ కలిసే ఉండేవారు. కానీ ఒకరోజు కొత్త ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చాయి. వారిలో మొదటగా చూసింది బాదాం, కాజు, ఎండు ద్రాక్ష స్టాల్. అది చాలా అట్రాక్టివ్గా ఉంది. బ్రైట్ లైట్స్, నీట్ బాక్సెస్, హై ప్రోటీన్, రిచ్ ఫుడ్, బ్రెయిన్ పవర్ అని లేబుల్స్ కనిపిస్తున్నాయి. యాపిల్, క్యారెట్, అరటి, పుచ్చకాయ ఇవన్నీ అక్కడే ఆగిపోయాయి. ఇవి తింటే మనం చాలా స్ట్రాంగ్ అవుతాం అంట అని మాట్లాడుకుంటూ వాటిని కొనటం స్టార్ట్ చేశారు. అది చూసి బాదం కొంచెం స్టైల్గా నవ్వింది. చూసారా, మేము క్వాలిటీ ఇంకా మేమే ట్రెండ్ అని చెప్పింది. కాజు కూడా సపోర్ట్ చేసింది. మేము లగ్జరీరా, అందరికీ రీచ్ అవ్వని రేంజ్ మాది అని అంది. ఎండు ద్రాక్ష సైలెంట్గా టేస్ట్ ప్లస్ హెల్త్ కాంబో మేము అని అంది. ఇంకోవైపు గుడ్లు, శనగలు, పల్లీలు ఇవన్నీ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాయి. టొమాటో, దోసకాయ, బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కూడా వచ్చి వీటినే చూస్తున్నాయి. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. చాలా సైలెంట్గా అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత మార్కెట్లో మార్పు వచ్చింది. అందరూ ప్రీమియం సైడ్ వైపు వెళ్ళిపోయారు. బాదం, కాజు, ఎండు ద్రాక్ష వంటి డైలీ డైట్లో పార్ట్ అయిపోయాయి. ఇంకా గుడ్డు, శనగలు, పల్లీలు మాత్రం స్లోగా పక్కకి రిమూవ్ అయ్యాయి. మొదట్లో అందరికీ చాలా గుడ్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే మేము హెల్తీగా తింటున్నాం అని. కానీ కొద్ది రోజులకి చిన్న చిన్న మార్పులు కనిపించాయి. యాపిల్ ఒకరోజు అన్నది, నాకు ఎనర్జీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. క్యారెట్, నేను తింటున్నా కానీ స్ట్రెంగ్త్ అంతా ఫీల్ అవ్వట్లేదు అంది అరటి. డైలీ ఇవన్నీ కొనటం కష్టమవుతుందిరా, చాలా కాస్ట్ ఎక్కువ అని బాధపడింది. పుచ్చకాయ కూడా కూల్గా ఉంది కానీ స్టామినా లేదు అని అనుకుంది. అయినా వాళ్ళు ఆపలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఒక్కటే, ట్రెండ్ అంటే కరెక్ట్. ఇదే సమయంలో ఒకరోజు మార్కెట్లో ఒక పెద్ద ఈవెంట్ ప్రకటించారు. బలం ఎవరిది అనే కాంపిటీషన్ అది. ఎవరు ఎక్కువ స్టామినా, స్ట్రెంగ్త్ చూపిస్తారో తెలుసుకోవటానికి పెట్టినది. అందరూ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. వెంటనే రెండు గ్రూప్స్ ఏర్పడ్డాయి. ఒకటి ప్రీమియం గ్రూప్ అంటే బాదం, కాజు, ఎండు ద్రాక్ష. ఇంకా సపోర్ట్ చేసేవారు ఇంకొకటి సింపుల్ గ్రూప్ అంటే గుడ్డు, శనగలు, పల్లీలు. సపోర్ట్ చేసేవారు యాపిల్, క్యారెట్, అరటి. మొదట ప్రీమియం సైడ్ నుండి చేరారు, ఎందుకంటే వాళ్లకు అదే స్ట్రాంగ్ అనిపించింది. ఇంకా టొమాటో, దోసకాయ మాత్రం అబ్జర్వ్ చేయిస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ రోజు వచ్చింది. మొదట రన్నింగ్, జంపింగ్, లిఫ్టింగ్ ఇలా ఛాలెంజెస్ పెట్టారు. ప్రీమియం గ్రూప్ చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసింది. మొదట వాళ్ళు ఫాస్ట్గా రన్ చేశారు. కానీ కొంతసేపటికి వాళ్ళ స్పీడ్ స్లో అయింది. బ్రీత్ కంట్రోల్ తగ్గింది. ఇంకోవైపు సింపుల్ గ్రూప్ స్లోగా స్టార్ట్ చేసింది కానీ స్టడీగా కంటిన్యూ చేసింది. గుడ్డు ఇచ్చే ప్రోటీన్, శనగలు ఇచ్చే స్ట్రెంగ్త్, పల్లీలు ఇచ్చే స్టామినా వాళ్లకు లాంగ్ రన్ లో హెల్ప్ చేసింది. చివరికి విన్నర్ ఎవరో ప్రకటించారు.
విన్నర్ ఎవరంటే సింపుల్ గ్రూప్. మార్కెట్లో ఒక్కసారిగా సైలెన్స్ అయింది. యాపిల్ క్యారెట్ షాక్ అయ్యారు. ఇది ఎలా పాసిబుల్ అని ఒకరినొకరు చూసుకున్నారు. యాపిల్ క్యారెట్ కూడా షాక్ అయ్యారు. అప్పుడు అక్కడున్న ఒక పుచ్చకాయ పెద్దగా అన్నది, మనం చూస్తున్నది అవుట్లుక్, కానీ బాడీకి కావాల్సింది వేరే అని అంది. టొమాటో ముందుకు వచ్చి కామ్గా మాట్లాడింది. బాదం కాజు తప్పు కాదు, కానీ అవి మాత్రమే సరిపోవు. ఇంకా ఎగ్, శనగలు, పల్లీలు సింపుల్గా ఉంటాయి, కానీ బేస్ట్రెంట్ ఇవన్నీ అని అంది. దోసకాయ కూడా యాడ్ చేసింది. బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ కంప్లీట్ కెమెరా అని అంది. ఆ మాటలు అందరికీ గట్టిగా తాకాయి. బాదం తెరదించుకుంది. నేను చాలా ఓవర్ అయ్యాను, నన్ను మాత్రమే ఫాలో అయ్యారు. ఇంకా కొంచెం బాదం, కొంచెం కాజు, కొంచెం ఎండు ద్రాక్షతో పాటు గుడ్డు, శనగలు, పల్లీలు తప్పకుండా తినటం స్టార్ట్ చేశారు. కొద్ది రోజులకి ఫలితాలు కనిపించాయి. ఎనర్జీ పెరిగింది, స్టామినా ఇంప్రూవ్ అయ్యింది, కాస్ట్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. మార్కెట్ మళ్ళీ హ్యాపీ అయింది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, రైస్ ట్రెండ్ చూసి వెళ్ళిపోకూడదు బాబు. సింపుల్ గా ఉన్న వాటిలోనే నిజమైన బలం ఉంటుంది. బ్యాలెన్స్ అంటే నీ జీవితం స్ట్రాంగ్ కూడా అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.